ఈ ఏడాది ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఇవాళ సాయంత్రం కేరళలోకి ప్రవేశిస్తాయని అంచనా వేశారు. అయితే మధ్యాహ్నమే రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. ఈ ప్రభావంతో కొట్టాయం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి. 2 రోజుల ముందుగానే దేశంలో వర్షాకాలం ప్రారంభమైందని ప్రకటించింది భారత వాతావరణ శాఖ. నైరుతి రాకతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు అధికారులు. బంగాళాఖాతంలో రుతుపవనాలు చాలా చురుకుగా కదులుతున్నాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఏటా మే 10వ తేదీ తర్వాత 14 కేంద్రాలకు గాను 60% కేంద్రాల్లో వరుసగా 2 రోజుల పాటు 2.5 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిస్తే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని తెలిపారు ఐఎండీ అధికారులు. కేరళలో వాతావరణం చల్లబడటం నైరుతి రుతుపవనాల ఎంట్రీకి మార్గం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. కేరళలోకి ప్రవేశించిన 4 రోజుల తర్వాత తెలంగాణలోకి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు అధికారులు. వాస్తవానికి జూన్ 10 లోపు రుతుపవనాలు రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు మొదట భావించారు అధికారులు. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో జూన్ 5 లోపే రానున్నాయి. ఈసారి రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని సెకండ్ లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్లో వాతావరణ శాఖ తెలిపింది. అంతకుముందు ఏప్రిల్లో విడుదల చేసిన తొలి అంచనాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్పింది. సెకండ్ ఫోర్కాస్ట్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువే వర్షాలు పడతాయని తెలిపింది. 106% కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి ఎల్నినో న్యూట్రల్ కండిషన్స్ ఏర్పడతాయి. మాన్సూన్ పురోగమిస్తున్న కొద్దీ లానినా పరిస్థితులు వస్తాయని తెలిపింది.